హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, కానీ నేను అందరు బాగుండాలని కోరితే దేవుడు నన్ను మాత్రం అర్థం చేసుకుంటలేడు. ఏంటిది విశేషం అంటే చెప్పలేని ఘోరం అయితే ఒకటి జరిగింది నాకు. ఏంటిదంటే నేను ఒక మేకను జాదుకున్న అమ్మవారి పేరు మీద. చిన్నపిల్ల అప్పుడు తెచ్చుకొని ఇప్పటికీ 4 సంవత్సరాలు అయిపోయి 5వ సంవత్సరం నడుస్తుంది. ఈ శ్రావణ మాసంలో లాస్ట్ వరకన్నా పండగ చేస్తా అనుకున్నా, కానీ దేవుడు నేను పండగ చేసేదానికి కూడా ఆగలేదు, దాన్ని మధ్యలోనే దోసుకుపోయింది. ఏంటిదంటే నా బాధ, నేను ఇంత పిల్లప్పటి నుంచి ఆదుకుంటే నా దగ్గరికి వచ్చి లేదన్నా 5వ సంవత్సరం వెళ్ళి 6వ సంవత్సరం అవుతుంది అనుకుంటా, దాన్ని నేను ఒక మనిషిలాగానే భావించిన. అది దానికి స్నానం చేయించి తుడిచి షాంపూ పెట్టి సబ్బు పెట్టి మనుషులను ఎలా చూసుకుంటారో నేను ఆ మేకను కూడా అలానే చూసుకున్నా. కానీ అది చచ్చిపోయింది. 3 రోజులు అవుతుంది. ఈ రోజుకి ఆదివారం రోజు చనిపోయింది. దాన్ని మర్చిపోవాలంటే నేను మర్చిపోలేకపోతున్నా. ఆ పిల్లలు ఒడుతుంటేనైతే సగం పానం పోయినట్టు అనిపిస్తుంది నాకు. నిన్న పిల్లల్ని ఎట్లా చూసుకున్నానో దాన్ని కూడా అలా చూసుకున్నా. నేను ఎంత మర్చిపోదామన్నా నా మనసులోకి వెళ్ళి అయితే పోతలేదు. మళ్ళీ కనిపిస్తే బాగుండు అన్నట్టుంది నాకు. కానీ ఏదైనా ఫ్రెండ్స్, జీవరాశుల మీద కానీ మనుషుల మీద కానీ ఎక్కువ ప్రేమ పెంచుకోవద్దని చాలా అర్థమైంది నాకు. ఏంటంటే ఇంతకుముందుకు ఒక కుక్కను కూడా చదువుకున్నా. ఆ కుక్క కూడా నా ముందు ఇట్లా చచ్చిపోతే ఇట్లా బాధపడుతుంది అనుకొని అది కంటికి కాని రాకుండా పోయి ఎక్కడ పోయిందో కూడా తెలియదు. సంవత్సరం అవుతుంది. ఆ కుక్క అలాగే మోసం చేసింది. ఇప్పుడు ఇలాగనే మేక కూడా మోసం చేసింది నన్ను. కానీ దేనిపైన ఎక్కువ ప్రేమ ఉండొద్దని నా మనసుకైతే అనిపిస్తుంది. నాకు ఎందుకు ఇంత బాధ అంటే దాన్ని కూడా నా పిల్లలాగా చూసిన కాబట్టి నాకు ఇంత బాధ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్.